తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి తొలి రోజైన భోగినాడు కోడి పందాలు మహాజోరుగా సాగాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాలో క్రికెట్ స్టేడియంలను తలపించేలా ఏర్పాటు చేసిన బరుల్లో కోడి పందాలు నిర్వహించారు. పందెం కోడుల కాళ్లకు కత్తులు కట్టి పోటీలకు దించారు. ఇక వేలాది మంది కేరింతల నడుమ ప్రత్యర్థి కోడులను పందేనికి పెట్టిన నోట్ల కట్టలను తెగదెంపులు చేశారు. ఇక ఒకవైపు కోడి పందాలు, మరోవైపు గుంటాట, కోతముక్క వంటి జూదాలు సాగాయి. ఇక వీటిని తిలకించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన వేలాది మందితో ప్రతి భరీ జాతరను తలపించింది. ఇక చట్టవిరుద్ధంగా కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు ఇచ్చిన హెచ్చరిక గాలి కొదిలిపోయినట్లయినా ఈ పందాల ధాటికి కోట్ల రూపాయల చేతులు మారినట్లు అంచనా. ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో బుధవారం కోడి పందాలు భారీ స్థాయిలో జరిగాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి పందెగాళ్లు పలు ప్రాంతాల్లో బరులకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని రాయలసీమ జిల్లాలతో పాటు తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో కార్లలో ప్రజలు తరలి రావడంతో బరుల వద్ద ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. ఇక ఏలూరు జిల్లాలో దుగ్గిరాల, మిర్జాపురం, చేబ్రోలు, గొల్లెగూడెం, కొయ్యలగూడెం, కైకలూరు, కలిదండి, ముదినేపల్లి, చింతలపూడి, పోలవరం ప్రాంతాల్లో బరులు ఏర్పాటు చేశారు. అలాగే డెల్టా ప్రాంతంలో భీమవరం, పాలకొల్లు, నరసాపురం, తాడేపల్లిగూడెం, తణుకు నియోజకవర్గాల్లో వందల సంఖ్యలో బరుల్లో కోడి పందాలు నిర్వహించారు. ఇక ఈ బరుల వద్ద ఎమ్మెల్యేలు ధర్మరాజు, బాలరాజు, ప్రభాకర్, శ్రీనివాస్, ఉప సభాపతి రఘురామకృష్ణంరాజు, గంటా శ్రీనివాసరావు, ఎంపీ సాన సతీష్ బాబు కనిపించారు. తెలంగాణ ఎమ్మెల్యేలు కనకయ్య, ఆదినారాయణ కూడా హాజరై పందాలను తిలకించారు. ఇక ఏలూరు జిల్లాలో తొలిసారి ఏర్పాటు చేసిన మీర్జాపురం బరికి వేలాది మంది తరలివచ్చారు. దుగ్గిరాల, పెద అమీరం, భీమవరం, నరసాపురం, వీవర్స్ కాలనీ, అన్నవరం, ఈడేపల్లి, భుజలపట్నం బరుల వద్ద కూడా జనజాతర నెలకొంది. ఇక డెల్టా ప్రాంతంలోని పలు బరుల వద్ద క్యాసినో నిర్వహణకు సిద్ధమయ్యారన్న సమాచారం వెలుగులోకి వచ్చింది. అయితే పోలీసులు, రెవెన్యూ అధికారులు మఫ్టీలో గమనిస్తున్నారన్న సమాచారం అందడంతో వాటి నిర్వహణకు నిర్వాహకులు వెనుకంజ వేసినట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంటి అందిస్తారు. చెప్పండి చంటి, అక్కడ ప్రభుత్వం అయితే ఆల్రెడీ ప్రకటించింది కోడి పందాలు అవన్నీ నిర్వహించొద్దని చెప్పేసి. సో అది వినకుండా మళ్ళా కూడా అదే చేస్తున్నారు. సో దీని మీద ప్రభుత్వం ఏమనట్లేదా? దేవిక ఉభయ గోదావరి జిల్లాలో కద్దరు చొక్కా మాటున యథేచ్ఛగా సంక్రాంతి ముసుగులో యథేచ్ఛగా కోడి పందాలు అయితే యథేచ్ఛగా జరుపుతున్నారని చెప్పవచ్చు. ఒక పక్కన హైకోర్టు ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా పోలీసులు ప్రేక్షక పాత్రకు పరిమితమైన వేళ సుమారు ఒక్కరోజు సంక్రాంతి 3 రోజుల పాటు అనగా భోగినాడు ఒక్కరోజు మాత్రమే ఉభయ గోదావరి జిల్లాలో కేవలం 150 కోట్లకు పైగా చేతులు మారిందంటే ఏ విధంగా కోడి పందాలు నిర్వహిస్తున్నారో ఒక్కసారి అర్థం చేసుకోవచ్చని చెప్పాలి. ఎక్కడికక్కడ ప్రతి చోట సరే కోడి పందాల నిర్వహణకు కద్దరు చొక్కా అండ ఉంటే చాలు యథేచ్ఛగా రెచ్చిపోయారని చెప్పవచ్చు. ఎల్ఈడి స్క్రీన్లు, అలాగే పెద్ద టెంటలు, పెద్ద తరహాలో అన్నింటినీ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని ఈ కోడి పందాలకు ఆహ్వానిస్తూ కూడా ఈ కోడి పందాలు యథేచ్ఛగా నిర్వహించారని చెప్పవచ్చు.